వెల్కమ్ టు ద మహాగురు ఛానల్. ఆధ్యాత్మిక జీవితం గురించి మీకు ఎన్నో ప్రశ్నలున్నాయా? నేను ఎందుకు ఈ జీవితంలోకి రావాలి? నాది ఇంకా చిన్న వయసే, మరి నాకు ఆధ్యాత్మిక జీవితం ఎందుకు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మీరు సరైన చోటికే వచ్చారు. మరి ఆలస్యం ఎందుకు? వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటి? అది కేవలం దేవాలయానికి వెళ్ళడమే కాదు, అది కేవలం మంత్రాలు జపించడమే కాదు. ఆధ్యాత్మిక జీవితం అంటే మన మనసును ప్రశాంతంగా ఉంచేలా జీవించడం. చాలామంది అనుకుంటారు ఆధ్యాత్మిక జీవితం అంటే 40 ఏళ్ల తర్వాతే అవసరమని, లేదా ఆశ్రమంలో ఉన్నవాళ్ళకే అవసరమని. కానీ ఇది ఒక అపోహ మాత్రమే. ఆధ్యాత్మిక జీవితానికి వయసుతో సంబంధం లేదు. 18 ఏళ్ల యువకుడికి, 70 ఏళ్ల వృద్ధుడికి ఇది సమానంగా అవసరం. ఒక చిన్న దీపం వెలిగితే చీకటి పోయినట్లు ఆధ్యాత్మిక జీవితం మొదలైన వెంటనే అజ్ఞానం, భయం, అస్థిరత పోతాయి. ఇది కేవలం భక్తి మాత్రమే కాదు, ఇది ఒక సైన్స్ ఆఫ్ లివింగ్, జీవన శాస్త్రం. ధ్యానం, మంత్రం, ధర్మం ఇవి మనసును సమతుల్యం చేస్తాయి, అంటే బ్యాలెన్స్ చేస్తాయి. విద్యార్థికి కాన్సంట్రేషన్ ఇస్తాయి, ఉద్యోగికి పీస్ ఆఫ్ మైండ్ ఇస్తాయి, వృద్ధుడికి మోక్ష మార్గం చూపిస్తాయి. ఒకసారి ఆలోచించండి, మనం ఎందుకు బతుకుతున్నాం? డబ్బు సంపాదిస్తాం, ఇల్లు కడతాం, విజయాలు సాధిస్తాం. కానీ మనసు ప్రశాంతంగా ఉందా? ఎందుకు అంత కోపం? ఎందుకు అంత భయం? ఎందుకు అంత ఆందోళన? బయట లోకం మన చేతిలో ఉండకపోవచ్చు, ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫెయిల్యూర్స్ వస్తాయి. కానీ ఆధ్యాత్మిక జీవితం మనకు చెబుతుంది, ఏది జరిగినా మన మనసును ప్రశాంతంగా ఉంచడం మాత్రం మన చేతిలోనే ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితం మనకు ఇవన్నీ ఇస్తుంది. ఏమిటంటే మానసిక ప్రశాంతత, ఒత్తిడిని తగ్గించే శక్తి, విజయ విఫలాలను సమానంగా చూసే దృక్పథం, మంచి సంబంధాలు, ప్రేమ, కరుణ, లోతైన సంతోషం మరియు ఆరోగ్యం. అందుకే ఆధ్యాత్మిక జీవితంలోకి ఈరోజే అడుగుపెట్టండి. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా? అయితే వాటిని కామెంట్స్లో పంచుకోండి. రాబోయే వీడియోల్లో వాటికి సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. మహాగురుతో కలిసి ఆధ్యాత్మిక యాత్రను కొనసాగించండి.